విశాఖపట్నంలో ఆనందపురం దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మర్రిపాలెం మేనేజర్‌ని, క్యాషియర్‌ని రవికుమార్ క్యాషియరు, అట్లాగే మేనేజర్ శివరామరాజుని ఇది రమేష్ అనేటటువంటి క్యాషియరు, శివరామరాజు అనేటటువంటి మేనేజర్‌ని రవికుమార్ అనేటటువంటి వ్యక్తి సుత్తితో కొట్టి బంగారం లాక్కునే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. విశేషం ఏంటంటే ఈ రవికుమార్ అనేటటువంటి అతను ఇంతకుముందు అదే బ్రాంచ్‌లో పనిచేసినటువంటి వాడు. ఇప్పుడు వేరే బ్రాంచ్‌లో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఆ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఇందులో గుట్టు రట్టవడం ఏంటంటారా? అసలుకి అది ఇక్కడే ఉంది. బ్యాంకింగ్ రంగం ఇప్పుడు ఒక అభద్రతాపరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. కార్మిక సంఘాలు నామమాత్రంగానే మిగిలి కేవలం యాజమాన్యాలకి తొత్తులలాగా, అదే సందర్భంలో ఉద్యోగులకి సంబంధించి వాళ్ళ దగ్గర నుండి జీతంలో నుంచి కొంత మొత్తాల్ని తీసుకుని దాంతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే కార్మిక సంఘ నేతలు బ్రతికేస్తున్నారు. వాళ్ళ వరకు పోస్టింగులు కావాల్సిన చోట ఇప్పించుకుని వాళ్ళ వరకు బతికేస్తున్నారు. ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలు, బ్యాంకింగ్ రంగానికి ఎదురవుతున్న సంక్షోభాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. దానికి సాక్ష్యం ఇది. ముగ్గురుంటే చాలు ఒక బ్రాంచ్ నడిపేయచ్చు. బ్యాంక్ బ్రాంచ్ ఇదివరకు మనకు తెలుసు. మేనేజర్తో పాటుగా క్యాషియర్లు, క్లర్కులు, ప్యూన్లు, వాచ్మెన్లు ఎంతమంది ఉండాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక బిల్డింగ్ ఉందంటే బిల్డింగ్ మొత్తానికి ఉన్న వాచ్మెన్, బ్యాంకుకి కూడా వాచ్మెన్ ఓ 10 రూపాయలు వీళ్ళు ఇస్తారన్నమాట కంట్రిబ్యూషన్. అదే సందర్భంలో ఒక ప్యూను, ఒక క్యాషియర్ కమ్ క్లర్క్ కమ్ ప్రొబేషనరీ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్, ఇదొకళ్ళు, ఒక మేనేజరు. అంటే ఒకళ్ళు అథారిటీ, ఒకళ్ళు సంతకం పెట్టే చెకింగ్ అథారిటీ ఉంటే చాలు, ఇంకొక ఎంప్లాయ్ అయిపోయాయి. ముగ్గురు నలుగురితో బ్యాంక్ బ్రాంచ్ నడిపేస్తున్నారు. భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే దాన్ని ఏమంటారు, బంగారం ఉంటుంది, అక్కడే క్యాష్ ఉంటుంది, అక్కడే ఇవి ఉంటాయి, మన దాన్ని ఏమంటారు, డబ్బులు దాచుకోవడానికి లేకపోతే బంగారం దాచుకోవడానికి లాకర్లో ఉంటాయి. వాటన్నిటి రక్షణకి ఏమాత్రం పట్టించుకోవట్లేదు ప్రభుత్వ రంగ బ్యాంకులు. మరీ దౌర్భాగ్యంగా తయారవుతున్నాయి. ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్తో నడిపడేస్తున్నారు. అందులో ఇద్దరు మాత్రమే అథారిటేటివ్గా ఉంటారు. అసలు ఎలా చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఒక బ్యాంకుకు ఉండాల్సిన ఇది పోయింది. చివరికి అదేదో టెస్టాలు నడిపినట్టు తయారు చేసేసారు బ్యాంకుల్ని. ఆ స్టేజీ ఇప్పుడు చివరికి ఇంకోటి ఏంటి, కళ్ళెదురుగుండా డబ్బు కనబడుతుంది, కళ్ళెదురుగుండా బంగారం కనబడుతుంది, మన వెనకాల కష్టాలు కనబడుతున్నాయి. తేడా వస్తే అట్లా నలుగురు తండ్రి పట్టుకుపోవచ్చు అనమాట. తర్వాత బ్యాంకులోళ్ళు దాంట్లో ఇష్యూని క్రియేట్ చేసుకుంటారు. అవసరమైతే అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది చివరికి సర్వీసెస్ అందించడం మానేసి జనాల్ని దోచుకొచ్చేటటువంటి పని. లైక్ ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టే ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ ఇన్సూరెన్సులు పట్టుకొచ్చుకునేటటువంటి ఉద్యోగం బ్యాంక్ సిబ్బందిని ఎత్తిన పడేస్తున్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరికి టార్గెట్లు ఇస్తున్నారు. అందులో నువ్వు ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయించాలి, అందులో 10,000 రూపాయల డిపాజిట్లు ఉన్న అకౌంట్లు ఓపెన్ చేయించాలి. ఇదంతా ఇదివరకు ఎవరు చేసేవాళ్ళు? సపరేట్ వ్యవస్థ ఉండేది. ఇదంతా ఇప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి ఆ ముగ్గురు నలుగురే చేయాలి. నరకం చూపెడుతున్నారు. ఇంట్లో దగ్గర కష్టాలు పెరిగిపోతున్నాయి. ఉదయం పూట 9 వచ్చేటటువంటి బ్యాంక్ అంటే 8 బయలుదేరాలి ఇంటి దగ్గర. రాత్రికి 8:30, 9, 7 తర్వాతనే ఇళ్ళకి తప్పించి లోపు వచ్చే పరిస్థితి లేదు. 9 అయినా 10 అయినా సరే ఉండాల్సిందే. అక్కడ తగినటువంటి స్టాఫ్ ఉండరు. 10 మంది చేయాల్సిన పని ముగ్గురు చేస్తున్నారు. ఎంత నరకం అనిపిస్తుంటే కార్మిక సంఘాలు మాత్రం చక్కగా వీళ్ళ జీతాల నుంచి డబ్బులు తీసుకుని కులుకుతున్నారు. దాని పర్యవసానం ఇట్లాంటి ఇన్సిడెంట్స్.